నెల్లూరు పర్యటనలో భాగంగా నేడు 20 సూత్రాల కార్యక్రమ చైర్మన్ శ్రీ లంకా దినకర్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి చేరుకుని మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ విజన్ 2047 అమలులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన దిశగా అమలు చేయనున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలు జరుగుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం, పూర్తి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి సూచికలు, పీఎం ధనధాన్య కృషి యోజన ప్రయోజనాలు, అమలు కావాల్సిన 4 జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలు, నూతన దేవాలయాల నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం నిధులు తదితర అంశాలపై విపులంగా వీరిరువురు చర్చించారు. నెల్లూరు పర్యటనలో భాగంగా నేడు 20 సూత్రాల కార్యక్రమ చైర్మన్ శ్రీ లంకా దినకర్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి చేరుకుని మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ విజన్ 2047 అమలులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన దిశగా అమలు చేయనున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలు జరుగుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం, పూర్తి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి సూచికలు, పీఎం ధనధాన్య కృషి యోజన ప్రయోజనాలు, అమలు కావాల్సిన 4 జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలు, నూతన దేవాలయాల నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం నిధులు తదితర అంశాలపై విపులంగా వీరిరువురు చర్చించారు. నిత్య కృషివలుడు, పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజకీయాల్లో మకుటం లేని మహారాజు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటేనే ఓ బ్రాండ్. ఆదాల శత్రువుకైనా చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివలుడు. ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆదాలకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదాల ప్రభాకర్ రెడ్డి అభిమానులు.